ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి వినీషా రెడ్డి గారు మిగతా వాళ్ళు ఆమెను అడగాలి, ఏంటి ఎలా పర్మిషన్ ఇచ్చారు అంతే కదా. ఫైనాన్స్ మినిస్టర్ పర్మిషన్ లేకుండా మీరు చెప్పినవి అన్ని నేను ఆ ఫిగర్స్ పేజ్ బై పేజ్ లైన్ బై లైన్ ఏం చదవలేదు, చదవను కూడా. జనరల్ ఫిగర్స్ తీసుకుంటే ఆ ఫైనాన్స్ మినిస్టర్ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏం తెలియనట్టుగా చేస్తే మరి కొద్దిగా ఎనేబులర్స్ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎనేబులర్స్. ఒక పని చేసేటప్పుడు సాయం ఎవరు చేశారు, మంచి పని అయితే ఫెసిలిటేటర్స్ అంటారు, చెడ్డ పని అయితే ఎనేబులర్స్ అంటారు. ఆ పని చేసుకోవడానికి దారి ఎవరు చూపెట్టారు చెప్పండి? ఢిల్లీ గవర్నమెంటే కదా కాదా? అంతే కదా. అది మనం డెలికేట్ గా మాట్లాడాలి కాబట్టి ఆ సబ్జెక్ట్కి వెళ్ళకుండా ఎక్కడో తప్పు అయిపోయిందంట కరెక్ట్. సో ఎనేబులర్స్ ఢిల్లీలో ఉన్నారు ఒకటి. ఆ ఫస్ట్. సెకండ్ ఏంటంటే మన 91లో భారతదేశం పరిస్థితి విశేషంగా పాడైపోయి అసలు ఏం లేనప్పుడు పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన ఏం చేసేదంతా అంతా ముందలకు చూసేది మన్మోహన్ సింగ్. వెనక్కి వెళ్ళి చూసే పని అవ్వదు, టైం లేదు, మనం ముందర చూద్దాం, ఫార్వర్డ్ వెళ్ళిపోదాం అని చేశాను. ఇప్పుడు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి నాకు పర్సనల్గా ఆయన తెలియపోయినా అది కాంపిటెంట్ మనిషి అవ్వు ఉంటారు, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టరు కదా. ఆయన్ని బాగా ఏరుకొని చంద్రబాబు నాయుడు గారు కేర్ఫుల్గా చేస్తారు, కాంపిటెంట్. ఆయనకి ముందర వెళ్ళిపోయి ఎలాగ ముందర వెళ్ళాలి, పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్కి సాయం చేయాలంటే ఏం చేయాలంటే దీంట్లో కూడా చిన్న సీక్రెట్ ఉన్నారు. ఆర్టికల్ 293 భారతదేశం రాజ్యాంగంలో ఏ రాష్ట్రమైనా ఎంత అప్పు అయినా చేయొచ్చు అసెంబ్లీ పర్మిషన్ ఇస్తే. కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఏమన్నా మార్పు తేవచ్చా, తేగలదా? అసెంబ్లీ ఏమైనా లా పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ చేయగలదా? లిమిట్స్ పెడతాం మా రాష్ట్రానికి ఫ్యూచర్ లో. ఎనేబులర్స్ చేశారు అని ఎనేబులర్స్ హెల్ప్ చేస్తారేమో. ఎనేబులర్స్ ఇప్పుడు హెల్ప్ చేస్తారు, ఎందుకంటే ఎనేబులర్స్ కి కింద ఎవరు ఉన్నా అక్కర్లేదు. మార్కెట్ లో మనం వినిషా గారి ఆ టర్న్ లో ఆ క్వశ్చన్లు కూడా వేద్దాం, చెప్పండి. చదవచ్చు. నేను ఎనేబులర్స్ ఇప్పుడు 293 ఆర్టికల్ ప్రకారంగా ఎంత అప్పు అయినా చేయొచ్చు రాష్ట్రం. రేపు నేను ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయే నా ఇష్టం వచ్చినట్లు 5 లక్షల కోట్లు అప్పు చేయొచ్చు. అప్పు చేయడానికి లేదు, ఏదో కండిషన్స్ ఉంటాయి. అది అప్పుడు ఆ రోజు రాజ్యాంగంలో ఒక 75 సంవత్సరాల క్రితం ఎదురు పెట్టారంటే రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పాలిటీషియన్స్ వస్తారు కాబట్టి ఇవన్నీ అవసరం ఉండదు అనుకున్నారు నెహ్రూ గారు, అంబేద్కర్ అందరూ ఆ టైంలో. సో అది కూడా ఇప్పుడు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఆలోచించవలసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా అప్పు చేయొచ్చా, ఎలా ఖర్చు పెట్టాలి, అసెంబ్లీలో డిస్కస్ చేసి ఏమైనా చట్టం పాస్ చేయొచ్చా, సెంట్రల్ గవర్నమెంట్కి పంపించవచ్చా, ఈ లిమిట్స్ తేవాలని చేయొచ్చా, అది ఆలోచించాలి. దేనికి ఉన్నది ఎలా చేతులు మనం నలిపిస్తుంటే పాత చూస్తూ ఉంటాం, టైం అయిపోతుంది. సో ఫ్యూచర్ చూసి సీరియస్ గా తర్వాత కొంచెం అందరికి ఇచ్చే సలహా ఏంటంటే అక్కడ కేర్ఫుల్ గా సలహాదారులు ఎవరున్నారు, ఎవరు ఇస్తారు సలహాలు, కేర్ఫుల్ గా కొత్త ఫైనాన్స్ మినిస్టర్ చూసుకుంటే ఆయన స్పీడప్ చేసి ముందరకెళ్తారు. లేకపోతే మీడియా చిట్ చాట్ లో కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. సో మేము చాలా సెటరేట్ చేయగలము, ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పారిశ్రామికంగా మేము ఆ దిశలో చూస్తున్నాము, బాబు గారి బ్రాండ్ ఇమేజ్ సరిపోతుందని చాలా కాన్ఫిడెంట్ గానే ప్రశ్న అడ్రస్ చేశారు నిన్న చిట్ చాట్ లో. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో ముందుకు వెళ్ళాలి అన్నది కనిపిస్తుంది, అంటే ఇన్కమ్ జనరేషన్ సోర్స్. తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే మీరు కొత్త గవర్నమెంట్ వచ్చింది, మీకు అధికారం ఇచ్చారు, ఈ తప్పులు అనే వాళ్ళు చేసి అది ఎలా రెక్టిఫై చేస్తారు? అది జరగకుండా చూస్తారా, అది జరిగేటట్టుగా చేస్తారా? అది నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్కి ఏంటి, ఏ కండిషన్స్ పెడతారు, అది చేస్తే రాష్ట్రానికి ఒక ప్రత్యేకత వస్తారు. అయితే తమిళనాడు కూడా అప్పులు చేశారు, కర్ణాటక కూడా తిరుగుతుంది చెప్పా కర్రతో అప్పు కావాలి 6 గ్యారెంటీలకి. తెలంగాణకు అక్కర్లేదు, ఎందుకంటే జిఎస్టీ బాగా పెరుగుతుంది, ఏవి ఉన్నాయి. సో మనం చూడవలసిన ఫ్యూచర్ చూస్తే మంచిది.